మామ అసలు బిగ్ బాస్ సెవెంత్ వీక్ మామూలుగా లేదు. కెప్టెన్సీ కంటెంట్స్లో అయితే కనుక టాస్కులు పెడుతున్నారు. కొన్ని టాస్క్లు అయితే కనుక సూపర్గా ఉంటున్నాయి, కొన్ని టాస్క్లు అయితే కనుక ఆర్డినరీగా ఉంటున్నారు మామ. ఈరోజు అసలు గొడవ జరిగింది మామ, ఒక రేంజ్లో జరిగింది. సంజన గారికను తనుజాకి, దాని తర్వాత దివ్య నిఖితాకి, వీళ్ళందరికీ గ్రూప్గా అబ్బబ్బబ్బబ్బా! అసలు ఎక్స్‌పెక్టెడ్ ఈజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్‌లా ఉంది మామ. అసలు ఏం జరిగింది, ఏంటని చెప్పి డీటెయిల్‌గా మీకు చెప్తాను. మామూలుగా జరగలేదనమాట. టాస్క్‌లు అయితే జరిగినాయి. ఒక టాస్క్ అయితే గనక ఆడారు. లెగ్ అయితే పైకి లేపి కిక్ కొట్టాలి మామ. కొడితే దిగిపోవాలంట. నిఖిల్ అయితే గనక ఆ టాస్క్‌లో ఎర్రగా కొట్టాడు. ఇమాన్యుయల్, కళ్యాణ్, దాని తర్వాత డీమాన్ పవను, నిఖిల్ టాస్క్ ఆడారు మామ బురదలో. పందెం కోళ్ళు ఎగిరి ఎగిరి కొట్టుకున్నట్టు కొట్టుకున్నాను అనమాట. డీమాన్ పవర్ అయితే కనుక అల్టిమేట్గా టాస్క్లో ఆడిన విధానానికి గూస్ బంప్స్ వచ్చినాయి మామ. మీకైతే కనుక డీటెయిల్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు మామ. అసలు పావు గంట నుంచి 20 నిమిషాల వరకు నాన్ స్టాప్ కంటెంట్తో మొత్తం మోగిచ్చేస్తా వీడియో అయితే కనుక. మీకు నచ్చిద్ది 100%. ఈ వీడియో అయితే కనుక స్ట్రాంగ్గా మాట్లాడదాం. మనం అయితే కనుక ఎవరి తప్పులు ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో, ఎవరి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్గా చెప్పుకుందాం మామ. ఖచ్చితంగా లైక్ కొట్టే మామ, సబ్స్క్రైబ్ కొట్టేసి. మీకైతే కనుక 100కి 100% ఈ వీడియో అయితే కనుక నచ్చింది మామ. దాంట్లో కానీ అస్సలు డౌటే లేదురా బాబు అన్న రీతిలో ఉంటుందన్నమాట మన వీడియో అయితే కనుక. దీంట్లో అసలు ఆ ముల్తానా మట్టినా లేకపోతే బురదన జెండాలే మన టార్గెట్ రా బాబు. అయితే కనుక దూసుకెళ్ళిన డీమాన్ పవన్, చిల్లర చిల్లర గోల్ చేస్తున్న తనూజ, రీతు చౌదరి, దాని తర్వాత కళ్యాణ్ మీద నోరు పడేసుకున్న మన మన సెలబ్రిటీ అయినటువంటి మన సంజన గారు, కామనర్గా కళ్యాణ్ని నువ్వు ఒక సెలబ్రిటీ ఒక సపోర్ట్తో ఇలా తిరుగుతున్నావు అని చెప్పి నోరు పారేసుకున్నారు మేడం గారు. అయితే కనుక మనం తమ్మునీళ్ళలో పెట్టిన ఆవిడ గురించి చెప్పుకోవాలి. దాని తర్వాత వారు వన్ సైడ్ చేసేసిందిరా బాబు. మన రీతు చౌదరి మంది ఏమన్నా బాగా పనిచేస్తున్న డీమాన్ మోగన్ అనిపించింది. అస్సలు నాకు సార్ మాట వినేసేసి నేను ఈ మాట మీద ఉంటా అని చెప్పి నేను వైలెంట్ అంతా వదిలేశానని చెప్పిన మన మాధురి గారు అయితే కనుక సూపర్. ఇంకా కొంతమంది టాపిక్స్లో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేనైతే కనుక డీటెయిల్గా టాపిక్లో వెళ్ళిపోతాను మామ. మార్నింగ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది టాస్క్ అయితే కనుక. సో ఆ టాస్క్ కన్నా ముందు కొంచెం కంటెంట్ ఎలా ఉంది, ఏంటి, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎవరి డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఏంటని చెప్పి దాని మీద చాలా టైప్స్ డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఆ డిస్కషన్ అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో సంజన గారు మాట్లాడుతున్నాను అనమాట గేమ్ గురించి. అక్కడ నిఖిల్ అండ్ గౌరవ్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. మనం ఖచ్చితంగా వాళ్ళనైతే కనుక మన వైపు తిప్పుకోవాలి అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. సుమన్ అన్న బాగా యాక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు వంట చేయను అన్నారు అంట అనేసి చెప్తున్నాడు. అండ్ వాళ్ళు మమ్మల్ని దొంగలు అంటున్నారు అనేసి అంటున్నాడు. వాళ్ళు వంటలు చేయరంట, వాళ్ళు మనం దొంగలు అంటున్నారని చెప్పి ఇక్కడికి సుమన్ అన్న వీళ్ళ దగ్గర చాడీలు చెప్తున్నాడు అనమాట. సుమన్ అన్న మామూలుగా లేదనమాట, కోపం తెప్పించేలా చెప్తున్నాడు అనమాట. ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నాడు. ఏంటన్నా నువ్వు అంటాడు నిఖిల్. దీని తర్వాత సంజన ఏమో మాధురి గారితో నేను వెళ్ళి మాట్లాడతాను, ప్రాబ్లం ఏమి లేదండి సంజన గారు, నేను చెప్తే ఆవిడ చేస్తారు, మాధురి గారు నా మాట వింటారు, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉందని చెప్పి ఆవిడ చెప్పారు, ప్రాబ్లం ఏం లేదు, నేను పిలిపిస్తాను అని చెప్పి సంజన గారు స్ట్రాంగ్గా ఉంటారు. సో దీని తర్వాత సంజన గారు ఏమో నేను వంట చేస్తాను అని చెప్తాను అనమాట. వాళ్ళు చేసిన పని చేయకపోయినా పర్లేదు, నేను చేస్తాను, అలా చేసి పెట్టాను కదా మీకు అని చెప్తుంది ఆవిడ. ఇక్కడ కెప్టెన్గా వీళ్ళు ఫెయిల్. అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే క్యాప్టెన్స్ మాట్లాడాలి కానివ్వండి. సుమన్ అన్న అసలు క్యాప్టెనా లేకపోతే గౌరవ్ క్యాప్టెనా అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీక్ అయితే కనుక క్యాప్టెన్ లేకుండా ఈ వీక్ నడిచిందని చెప్పి నాకైతే కనుక డౌట్ వచ్చింది. ఈ పాయింట్ మీద ఖచ్చితంగా నాకు సార్ అయితే కనుక మంచి ఫైర్ అయితే అవుతారు అనుకున్నారు. ఎక్కడ ఏ పాయింట్స్ మీద కెప్టెన్స్ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ క్యాప్టెన్స్ మీద కెప్టెన్స్ మాట్లాడాలి, ఇనిషియేషన్ లేదు, ఏం లేదు, ఒక చెత్త లేదు, హౌస్ క్లీనింగ్ లేదు, ఏం మాట్లాడడం లేదు, ఈ టాస్క్లో గోడలో పడి గుంపులుగా వెందాలా అని చెప్పారంట. అసలు సుమన్ అన్న ఎంత మాట ఇచ్చాడు ఆ రోజైతే నీకు గెలిపితే, అధ్యక్ష నేను అన్ని నిలబెడతాను, అన్ని కాపాడుతాను, ఇంకేముంది ఆ సోలం బాధ అయిపోయింది అనమాట చూసిన వాళ్ళందరికీ. ఏం లేదు, నిల్లేసి ప్రాణం అనమాట. వరస్ట్ కెప్టెన్ ఎలా చేశారనమాట. దీని తర్వాత చెప్తున్నారు క్యాప్టెన్సీ. ఇక్కడైతే కనుక నిఖిల్ కూడా చెప్తాడు, ఇద్దరు వెళ్ళి చెప్పండి అనేసి అనమాట. ఇద్దరు వెళ్ళి చెప్పండి, కంప్లైంట్ చేయండి, మీరు కెప్టెన్స్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నా, వీళ్ళైతే కనుక మారరు.
సో చెప్తారనమాట. ఇక్కడ రీతు అండ్ ఇమ్ముకి చెప్తుందనమాట, నేను రాను వెళ్ళండి, డిమాండ్స్ చెప్తున్నాను, మాకు మనీ ఇస్తే మేము మీతో ఉంటాము, లేకపోతే లేము బ్లూ టీంలో అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అనమాట. బ్లూ టీంలో నువ్వు డబ్బులు ఇస్తేనే ఉంటాను, లేకపోతే నేను ఉన్నాను అని చెప్పి తనైతే కనుక తేల్చి చెప్పేస్తుంది. బ్లూ టీంకి వెళ్ళిపోతా అనేసి డిమాండ్ చేస్తుంది అనమాట రెడ్ టీం నుంచి. ఇదే ఎవరితో చెప్తుంది? ఇమాన్యుల్కి చెప్తుంది అనమాట. సరే ఇమాన్యుల్ వింటున్నాడు అనమాట. దీని తర్వాత మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటారనమాట. అటుపక్క టీంలో ఉన్న వాళ్ళు, దాని తర్వాత ఇటుపక్క టీంలో ఉన్న వాళ్ళు మనీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎలా మనీ సంపాదించాలి, ఎలా ఎర్న్ అవ్వాలి, మనం ఎలా టాప్లో ఉండాలి ఏంటని చెప్పి వాళ్ళైతే కనుక బాగా డెప్త్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ డిస్కషన్లో భాగంగానే వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎలా మూవ్ అవుదాం ఏంటని చెప్పి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ మూవ్ ఆన్ అవుదాం, ఇలా అయితే బాగుంటుంది, ఇలా వాళ్ళని మన టీంలో కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. వంట చేస్తున్నారు. రమ్య, దివ్య, డిమాన్, సుమన్ అన్న కిచెన్లో కూర్చున్నారనమాట. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ దాచారో మనం ఎలా లాక్కుందాం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే కనుక ఫుల్ ఫన్ క్రియేట్ అయింది ఇక్కడైతే కనుక. సో అందరూ పానీపూరి తింటున్నారనమాట. బయట గ్రూప్కి పానీపూరి అను కచోడి, కాఫీ అన్ని స్టాల్స్ పెట్టారు కదా. ఆ స్టాల్స్లో ఎవరు దొబ్బి తిందాం, ఎవరు డబ్బులు ఇచ్చి ఇవ్వకుండా తిందాం, యాక్చువల్లీ గేమ్ ఏంటి, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో, ఎక్కడ డబ్బులు అన్నీ అయిపోతాయని చెప్పి స్టాల్స్ ఏమో వేస్ట్గా వాడేశారు. అసలు స్టాల్స్కి రన్ చేయడానికి పెట్టిన వాళ్ళే, రన్ చేసేయాల్సిన వాళ్ళే తినేస్తున్నారు. ఇంకా ఎలా ఫర్దర్గా మూవ్ అవుతారు, ఎలా డబ్బులు సంపాదించుకుంటారు ఏంటని చెప్పి వాళ్ళు క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అందరూ పానీపూరి తింటున్నారు. బయట గ్రూప్లో సూపర్గా ఉంది. అక్కడైతే కనుక లోపల డిమాన్ అండ్ ఆయిషా ఉన్నారు, మనీ వెతుకుతున్నారు అనమాట. అసలు కిచెన్ దగ్గర కానివ్వండి, వాష్రూమ్స్ దగ్గర కానీ అక్కడ లేదు. డబ్బులు అయితే కనుక ఫుల్గా సెట్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళైతే కనుక. ఇక్కడ పానీపూరి బండి దగ్గర మామూలుగా లేదు చూడండి. గౌరవ్ పానీపూరి అమ్ముతాను అనమాట. ఒక్క పూరి 100 రూపాయలు, 10 పూరి పానీ 10 రూపాయ. ఆ డిమాన్ ఏమో పక్క నుంచి చూస్తూ ఉంటాడు. రాము రాతాడేమో చాయ్యా 2-3 కాఫీ చాయ్యా 100 రూపాయ అని చెప్పి అమ్ముతూ ఉంటారు అనమాట. నాకైతే కనుక రైల్లో అమ్మే యాక్షన్ గుర్తొచ్చింది. క్లియర్గా అలాగే చేశాడు అనమాట. సో ఒక్క పానీపూరి 100 రూపాయలు, ఒక్క సమోసా 100 రూపీస్ అని చెప్పి అనేసి అమ్ముతూ ఉంటారు. సూపర్, మామూలుగా లేదనమాట. స్ట్రాటజీస్ బాగున్నాయి. బట్ టీం ఇక్కడ అమ్ముతున్నారా అసలు కొంటున్నారా అర్థం కావట్లేదు, వాళ్ళే తింటున్నారనమాట. సుమన్ అంటానే ఉన్నాడు పద్దాక, సనుజ కూడా వచ్చి అంటది, మీరు అమ్ముతున్నారా లేదా, అసలు అమ్ముతున్నారా మీరే తింటున్నారా, ఇది ఫెయిల్ అని చెప్పి బిగ్ బాస్ కూడా మన వాళ్ళు అయితే కనుక కంప్లైంట్ ఇస్తూ ఉంటారనమాట. సుమన్ అన్న ఏమో ఒక కచోడి ఇవ్వండి, నేను ఇన్ఫర్మేషన్ చెప్తానంటాడు అనమాట. ఒక కచోడి ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పి చెప్తానమాట. వాళ్ళ నమ్మరు. నువ్వు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పు, అది నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే నీ కచోడి కాదు కదా, 2-3 కచోడి ఇస్తానని చెప్తారనమాట. సంజన గారేమో ఇవ్వను, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. ఎవరిని అడగకూడదు అనుకున్నాడు, ఆవిడనే వీళ్ళు అడిగాడు అనమాట మనోడేది. ఇంకా ఆవిడ ఎందుకు అవకాశం వస్తుంది, ఇవ్వదు కదా. సో దీని తర్వాత దివ్య, తనుజ మనీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఫుల్గా. అసలు ఇక్కడ ఆటలో ముందు ప్రొలెట్కి వెలిగిందే దివ్య, సుమన్ అన్న, తనుజ మామ. గేమ్ అంతా డిస్టర్బ్ చేశారనమాట. ఆ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఇంకా అది వేరేలా టాలరేట్ అయిపోయింది. వీళ్ళనైతే కనుక ఖచ్చితంగా వీకెండ్లో నాకు సార్ అయితే కనుక వాయిచ్చి పడేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏమవుతుందో, మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో నిజంగా అదే జరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్ అని చెప్పి అనుకోవచ్చు. దాని తర్వాత డిస్కస్ చేసుకుంటారు వీళ్ళైతే. సుమన్ అన్న రమ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఏదో ఒకటి చేసి నాకు ఇప్పించు అని చెప్పి. అంటే దేని గురించి, కచోడి గురించి ఏదో ఒకటి చేసి నాకు ఇప్పించు, నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పి మనీ అడుగుతాను అనమాట. నేను అలా చేసి ఇన్ఫర్మేషన్ చెప్తాను అంటాడు ఆయన కూడా. అండ్ రీతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఎంతలో సంజన వచ్చి లాగేసుకుంటుంది అనమాట. రీతు దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళి అడుగుతాడు. సంజన వచ్చి తీసేసుకుంటుంది అనమాట. ఎందుకు ఇచ్చాను, ఇవ్వకూడదు అలా అని చెప్పి తీసేసుకుంటాను అనమాట. మాధురి అండ్ రాము, మాధురి అండ్ పిచ్చారా నీకు, ఏంటి ఇలా చేస్తున్నావు, ఏం పడితే మాట్లాడదు అని చెప్పి మాధురి గారు అయితే రాముని అంటాడు అనమాట. తనుజ మాట్లాడుతుంది, రాము ఏమో నిఖిల్ ఇవ్వడు డబ్బులు అని చెప్పి చెప్తుంది అనమాట. యాక్చువల్లీ నిఖిల్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి చూపించు, నువ్వు దమ్ముంటే నీకు కావాలంటే ఒక 100 రూపాయలు ఇస్తానంటది. ఆ 100 రూపాయలు కక్కుర్తిపడి మనవాళ్ళు లేదు కనుక తీసుకురాడు. మన నిఖిల్ కూడా అయితే కనుక పక్క అక్కడైతే డ్యామ్ షూర్, డౌటే లేదు దాంట్లో.
అండ్ టాస్క్లో ఎలా ఆడాలి ఏంటని చెప్పి వీళ్ళైతే కనుక ఫుల్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ ఎలా ఆడాలి ఏంటని చెప్పి టాస్క్ అయితే కనుక వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో దీంతో పాటుగా సుమన్ అన్న దాని తర్వాత మాధురి ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం డబ్బులు అయితే కనుక స్కెచ్ చేయాల్సిందని చెప్పి ఏదైనా ఐటమ్స్లో ఎవరు తగ్గాయి అనేసి గౌరవ్ బాగా గొడవ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఐటమ్స్ బాగా తగ్గాయి, ఎవరు తినేశారని చెప్పి టాస్క్లో ఉన్న వాళ్ళు కాకుండా స్టాల్స్ పెట్టిన వాళ్ళే తినేశారని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫుల్ గొడవ అంటుంది. ఇక్కడ మామూలుగా లేదు అసలు, ఫుల్ కామెడీగా కూడా ఈ స్కిట్ అయితే కనుక నడిచింది. ఇక్కడ తనుజ అండ్ మాధురి ఒక చోట ఉన్నారు అండ్ సుమన్ అన్న వచ్చాడనమాట. ఇక్కడికైతే కనుక తనుజ అంటుంది, ఏంటి వాడు హిట్లర్ ఆయమైనా ప్రతిసారికి చిరా పడతా ఉంటాడు ఏంటి గౌరవం అని చెప్పి చెప్తా అన్నమాట. రమ్య ఏమో ఏమైనా రెచ్చగొట్టిందా రమ్య ఏమన్నా, లేదా రెచ్చగొట్టిందంటారా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దివ్య సుమన్తో ఇలా అంటుందన్నమాట, ఇంకా నెక్స్ట్ టైం అసలు చచ్చిన వాడిని అయితే క్యాప్టెన్ చేయలేము, ఏంటి మరీ అసలు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉందని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటారు. గౌరవ్ అండ్ నిఖిల్ ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ దొంగలే, చాలా జాగ్రత్తగా ఉండాలి మామ అనేసి చెప్తున్నాడు. వాళ్ళతో అక్కడ మామూలుగా లేదు అసలు, అందరూ దొంగలే, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. సో గౌరవ్ ఇలా గౌరవ్ చెప్తున్నాడు మళ్ళీ ఇలా, ఇమ్ము దగ్గర డబ్బులు లేవు, బాగానే ఉన్నాయి కానీ లేవు అని చెప్తాడు అనమాట. బాగానే ఉన్నాయని చెప్తాడు. అండ్ సంజన చెప్తుంది, బాగా ఎంజాయ్ చేసావు, బిగ్ బాస్ ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పి సంజన గారు అయితే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ అడుగుతున్నాడు, బిగ్ బాస్ ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వండి బిగ్ బాస్, మనం చాలా కష్టపడ్డాం, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఏదైనా ఫుడ్ ఏమన్నా స్పెషల్గా ఇవ్వండి అని చెప్పి వాళ్ళైతే కనుక అడుగుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి టాస్క్ అవుట్ పెడతారు మామ, మామూలుగా లేదు ఈ టాస్క్ అయితే కనుక ఎర్రగా కొట్టేసినట్టు ఉంటుంది అనమాట. కిక్ కొడితే ఫిక్స్, ముద్ర పడిపోవాలన్నమాట. ముద్ర మాస్, అదే మన ఏ సినిమా ఛత్రపతి సినిమాలో భీమష్మాపతి అని చెప్పి ఇలా కొట్టంగానే ఒక్క అడుగు సేమ్ అదే అనమాట. అక్కడైతే కనుక గుద్దుతాడు మన నిఖిల్ అయితే కనుక మంచి అసలు మన డీమాన్ పవన్ అయితే కనుక జస్ట్ మిస్ అయిపోయింది. లేకపోతే కనుక మనోడు పెట్టిన షాట్కి కాలు లేపితే పైన పడిపోయింది. కాకపోతే ఇలా కాలు లేపుతారు కదా, బ్యాలెన్స్ అవ్వక ఈ కాళ్ళు సరిపోయి కింద పడతారనమాట. పాపం రీతు చౌదరి కూడా ఫుల్గా నవ్విద్ది. టాస్క్ ఏంటంటే చెప్తాను చూడండి, ధమాకా కిక్ ఇది అనమాట. గ్యాంగ్స్టర్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ని ప్రూవ్ చేసుకోవడానికి, దాని తర్వాత గ్యాంగ్ లీడర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి ఇదే మంచి అవకాశం మీకని చెప్తారనమాట. కిక్ చేసి దాని తర్వాత హ్యాడ్ కిక్ గట్టిగా చేయాలన్నమాట, కొట్టాలన్నమాట కాలుతో. లీడర్స్కి గ్యాంగ్స్టర్కి ఇది మంచి అవకాశం. రెడీ, నిజంగా ఇది జెన్యూనే. ఈచ్ 5, దాని తర్వాత ఈచ్ టీం నుంచి 5 మెంబర్స్ రావాలి, మీరు డిస్కస్ చేసుకుని రండి అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడైతే కనుక వస్తారనమాట. అయిన తర్వాత ఎవరైతే పైకి కొడతారో కాలు పెట్టి వాళ్ళే విన్నర్ అని చెప్పి చెప్తారనమాట. ఇలా రౌండ్స్లో ఇన్ని రౌండ్స్లో ఎవరైతే ఎక్కువ హైట్ కొడతారో వాళ్ళకి 2000 BBK క్యాష్ వస్తుందని చెప్తారు. అండ్ గెలిచిన వాళ్ళని, ఓడిన వాళ్ళు హౌస్ మొత్తం ఎత్తుకొని తిప్పాలంటారు అనమాట. అసలు నాకు తెలిసి ఇది ఎత్తుకొని తిరగల. లైన్ దాటిన తర్వాత చెప్పు వాళ్ళ మీద అంటించాలి అని చెప్పి చెప్తారనమాట. అది కూడా ఓకే. నేమ్స్ రాయాలి, ఎవరు మంచిగా హైట్ పెట్టారో బోర్డు మీద మెన్షన్ చేయాలని చెప్పి చెప్పారనమాట. పేర్లు రాయాలి, ఎవరు మంచిగా హైట్ పెట్టారని చెప్పి రాయాలన్నమాట. ఒక గ్యాంగ్ వాళ్ళ మీద ఒక గ్యాంగ్ వాళ్ళ మీద చెప్పు పెట్టాక చెప్పు మళ్ళీ మీద పెట్టాలి అని చెప్తానమాట. రైట్, ఓకే. ఆ చెప్పు ఇక్కడ కొడతారు కదా, కొట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ తెచ్చేసేసి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసేయాలి, మళ్ళీ తర్వాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టాలి కదా అని చెప్పారు. ఇక్కడ టీమ్స్ ఎలా డివైడ్ అయ్యని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. సంజన టీం అయితే కనుక సూపర్ మ్యాసివ్ టీం అనమాట. సో డీమాన్, నిఖిల్, గౌరవ్, రాము, రమ్య అనమాట. సో వీళ్ళ టీంలోనే కొట్టారు ఒకళ్ళు. మాధురి టీం వచ్చేసి సంజన సైలెన్సర్, మాస్ మాధురి టీం వచ్చేసి తనుజ, దివ్య, కళ్యాణ్, సాయి, రీతు. సో వీళ్ళు ఆడారు మామ. ఇక్కడైతే కనుక నిఖిల్ మంచి హైట్లో కొట్టాడు, 7.4 ఎంతో. వాళ్ళకి 2000 BBK క్యాష్ అయితే కనుక ఆ టీంకి వచ్చినాయి. ఆ టీంకి డబ్బులు కూడా బాగా వచ్చినాయి అందరితో పోల్చుకుంటే. సో రాము వెళ్ళాడు ముందు అయితే కనుక అంతగా ఏం లేదు. నెక్స్ట్ రీతు వెళ్ళింది, సూపర్ పర్లా, ఒక యావరేజ్ హైట్లో కొట్టిందని చెప్పి అనుకోవచ్చు. రమ్య వెళ్ళింది నెక్స్ట్, ఓకే. దివ్య వెళ్ళింది, ఆ తర్వాత దివ్య కూడా అంతకేం కొట్టలా, తను ఏదో కొట్టాలి కదా అని చెప్పి కొట్టినట్టు
కొట్టేసేది వచ్చిందండి. ఎందుకంటే తనకు కొంచెం బాడీ వెయిటేజ్ కదా, మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా అయితే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పి తనైతే రిస్క్ తీసుకోవాలా. సో నిఖిల్ పెట్టాడు మామ, చాలా పైకి పెట్టాడు అనమాట. 6.3 దగ్గర ఆ హైట్కి అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఆయేష్ దాని తర్వాత మధ్యలో ఆయేష చీటింగ్ అంటదని చెప్పి కొంచెం కేకలు కొడుతుంది అనమాట మామ. గౌరవ్ పెట్టాడు సూపర్. సో అందరూ బెదిరిపోయారనమాట. అండ్ ఫుల్ డ్యాన్స్ అనమాట, మామూలుగా లేదు. కళ్యాణ్ వస్తున్నాడు నెక్స్ట్, సూపర్, హా. సో గొడవ స్టార్ట్ అయింది ఇక్కడైతే కనుక, మామూలుగా లేదు. ఇద్దరు ఇక్కడ తనుజ వాళ్ళ టీం విన్ అయ్యారు ఇక్కడైతే కనుక. సో ఆల్రెడీ తనుజ అండ్ దివ్య దొబ్బేశారు కదా మనీ. ఇప్పుడు మనీ కోసం క్యాష్ ప్రైజ్ గురించి గొడవ అనమాట. సో తనుజ పెద్ద ఇలా మాట్లాడుతుంది, మరీ సంజన దగ్గర దొబ్బేసింది, అది చీటింగ్ కాదా అని చెప్పి. మనోడైతే కనుక మామూలుగా లేదు, ఫైట్ చేసుకుంటాడు ఇక్కడ. ఎవరు నిఖిల్, సూపర్ మామ. నిఖిల్ అయితే కనుక నువ్వు అసలు కెవ్వు కేక మామ. అడిగిన విధానం అయితే కనుక మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా అడిగావు. నువ్వు సంజన గారి దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేసావు, మరి అదేంటి, నువ్వు ఆట ఆడిన విధానమా కాదు కదా అని చెప్పి మనోడైతే గట్టిగా ప్రశ్నిస్తాడు. ఇప్పుడేమో అక్కడ చేస్తేనేమో తప్పు అంటావు, ఇక్కడ చేస్తేనేమో కరెక్ట్ అంటావా, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పగానే నోరు మూసుకొని వెళ్ళిపోద్ది పాపం సంజన అయితే కనుక. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన అయితే కనుక గేమ్ పరంగా అంత బాగా ఏం ఆడలేదు, వరస్ట్గానే ఆడిందని చెప్పి మనమైతే అనుకోవాలి. బట్ తనకే ఎక్కువ ఎందుకు క్యాష్ వస్తుందని చెప్పి నాకైతే అర్థం కాలేదు. సో దీని తర్వాత తనుజ, దివ్య, మాధురి కలిసి ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అక్కడైతే కనుక. డబ్బులు ఎలా తీయాలి ఏంటి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మనం ఎలా దొబ్బారని చెప్పి. తనుజ నేను అనుకోవడం ఎవరితోనో కొమ్మక్క అయింది, అందుకని యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళే డబ్బులు ఎక్కువ కొట్టేశారు, దాంట్లో ఎక్కువ క్యాష్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ ఎక్కువ ఉన్న క్యాష్ తనుజ ఎవరికి చెప్పకుండా ఇంతే ఉందని చెప్పి ఏమని చెప్పి దాస్తుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ సుమనన్నని దాని తర్వాత దివ్యానికి ఫుల్గా చీటింగ్ చేసినట్టే ఇక్కడికి ఉందనమాట. సో ఇంకో టాస్క్ ఉంటుంది అనమాట, ఆ టాస్క్ ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ నేనైతే కనుక. సో నేను చెప్పాను కదా మడ్డు టాస్క్ అనమాట, బురదలో కొట్టుకోవాలా. ఈ టీం నుంచి అయితే కళ్యాణ్, నియమాన్ వస్తారు, ఇటు పక్క నుంచేమో గౌరవ్, సుమనన్న వస్తారనమాట. సో అసలు ఆట ఆడిన విధానం మామూలుగా లేదు మామ. డీమాన్ పవన్ అయితే కనుక బురదలో ఆడతాడు. అసలు ఆ బాడీ బిల్డింగ్ ఎలా అనిపిస్తుంది అంటే కనుక నిజంగా నీ అమ్మ బాగా బరీగా మనోడిని బిగ్ బాస్ అయితే కనుక మేపాడు. ఆట వచ్చినప్పుడు అయితే కనుక బలవంతం స్ట్రెంత్ ఎంతో చూపించాడరా బాబా అన్నట్టుగా అనిపించింది నిజంగా అల్టిమేట్గా చెప్పాలంటే. సో బయటికి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఎలా ఆడారు ఏంటని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హౌస్లో ఉండగానే రీతు చౌదరి, దాని తర్వాత రీతు, నిఖిల్, నాయిష వీళ్ళందరూ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ బయట నుంచి ఏదైనా రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కనుక కంటెంట్ బ్లాక్ జెండా ఉంటుంది, దానికి ఒక పాయింటే వస్తుంది. టీమ్ జెండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 పాయింట్స్ వస్తాయి. అలా ఎవరు పాయింట్స్ వాళ్ళ జెండా దాంట్లో వేస్తే అంటే కనుక వాళ్ళకి అన్ని పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఈ టీంలో ఎక్కువ పాయింట్స్ ఎవరు విన్ అయితే వాళ్ళకే ఈ రౌండ్ అయితే విన్నర్ మామ. దీని తర్వాత గేమ్ అయితే అంతా ముగిచ్చేస్తుంది అనమాట. అంత నిన్నైతే కనుక త్వరగానే పడుకున్నారు. నైట్ బజ్ అయితే ఏం లేదు, నిన్న అంత డిస్కషన్ కూడా కంటెంట్ కూడా ఏం క్రియేట్ అవ్వలేదు. ఇది మామ అల్టిమేట్గా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు జరిగిన కామెంటరీ అండ్ ఎనాలసిస్. దీనివల్ల ఏంటంటే కనుక ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే ఇది. దీంట్లో ఎవరికి ఏం మ్యాక్సిమం గొడవలు అయితే ఏం జనరేట్ అవ్వలేదు. ఈరోజు పొద్దున్నే జరిగింది గొడవ అయితే కనుక మన సంజన గారికి, సంజన గారికి, తనుజాకి, దివ్య నిఖితకి, సుమనన్న గురించి కెప్టెన్సీగా నువ్వేం పేకలేకపోతున్నావు అన్నట్టుగా మాట్లాడింది అనమాట సంజన. దట్టు కెప్టెన్ వాళ్ళని అడగడు. నిజంగా అల్టిమేట్గా కెప్టెన్ మిస్టేక్ ఉంది. సుమనన్నకి గట్టిగా అక్షన్స్ పడతాయని చెప్పి నాకైతే అనిపిస్తున్నామా. ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో గురించి ఇది ఇన్ఫర్మేషన్ మామ. నెక్స్ట్ వీడియో ఓటింగ్ అనాలిసిస్ కానివ్వండి, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయం కూడా చెప్పుకుందాం. నాకు తెలిసిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఆయిషా హెల్త్ ఇష్యూ బాగోక ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి న్యూస్ వచ్చింది. అది ఫేకా లేకపోతే రియలా అనేది చెప్దాము. అండ్ హౌస్లో కూడా ఎక్కువ నిన్నటి నుంచి ఆయిషా అయితే కనిపించట్లేదు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియోతో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లైక్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడొద్దు, నా యొక్క రిక్వెస్ట్ మామ. చాలా హంబుల్ రిక్వెస్ట్. ప్రాధేయపడుతున్నానని కూడా అనుకున్నా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.